హలో చిచ్చాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడేంటి ఇంత మార్నింగ్ లేచి గుడ్ బాయ్‌లా రెడీ అయ్యి వెళ్తున్నాడని చూస్తున్నారా? డోంట్ వరీ నేనే చెప్తాను. ఆఫీస్‌లో చిన్న పార్టీ అని చెప్పారు. అది కూడా ఫార్మ్ హౌస్‌లో పార్టీ అని చెప్పారు. అంటే మనం ఎంత ముందుండాలి. అందుకే తొందరగా రెడీ అయ్యి ఎళ్ళిపోయాను. లెట్స్ గో టు ఫార్మ్ హౌస్. సో ఫైనల్లీ మనమైతే ఫార్మ్ హౌస్‌కొచ్చేసాము. ఆఫీస్ పార్టీ అన్నాక కూడా మనమే ఫాస్ట్ వచ్చామంటే పర్లేదు. డిసిప్లిన్ ఆఫ్ ఇయర్ అవార్డ్ ఇవ్వచ్చు మనకి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. సో ఫార్మ్ హౌస్ అయితే చాలా బాగుంది. నేను రౌండ్ వేసాను ఆల్రెడీ. చూద్దాం ఫార్మ్ హౌస్‌లో ఏమేమి ఉన్నాయో. సో మీన్ వైల్ మా చెల్లికి చెప్పినా వినకుండా బురదలో తిరిగినందుకు అనుభవిస్తుంది మా చెల్లి. ఎలా ఉందిరా బురద ఫామ్ హౌస్‌లో? బాగుందా? నమస్కారం. సో బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మెయిన్ రూమ్ టైప్ అనుకోండి. లోపల ఏముందో నేను కూడా చూడలేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టోటల్ ఓపెన్ ఏరియా, అంటే మనం ఏం ఫంక్షన్స్ చేసుకున్నా ఉండడానికి అలా అనుకోండి. బ్యూటిఫుల్ ఓపెన్ ఏరియా. ఇంకా ఎండ తెరుచుకోలేదు, బట్ లైట్గా అలా సన్లైట్ వచ్చినప్పుడు వెళ్ళాను. క్రేజీ అంటే క్రేజీ ఉంది, చాలా బాగుంది. ఇంకా మా ఆఫీస్ టీం అంతా రావాలి, ఇంకెవరు రాలేదు. దే ఆర్ ఆన్ ది వే. వాళ్ళు వస్తే స్టార్ట్ చేయాలి. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. సో మనం ఫామ్ హౌస్ రావడం అయింది, అందరూ రావడం కూడా జరిగింది. కుకింగ్ కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి కటింగ్ స్టార్ట్ చేసేసారు. మనమైతే కెమెరా పట్టుకొని అట్లా తిరుగుదాం. సో మ్యాటర్ ఏంటంటే అట్లా కొంచెం కవర్ చేద్దాం. సో ఇక్కడ టీమ్ ఏంటంటే మొత్తం 4 టీమ్స్గా డివైడ్ చేశారు. అంటే మా కంపెనీ మొత్తంని కలిపి 4 టీమ్స్గా డివైడ్ చేసి 4 కలర్స్ ఇచ్చారు. మెరూన్, బ్లూ, ఎల్లో అండ్ బ్లాక్. సో నేను వచ్చేసి మెరూన్. సో కొందరికి వెజ్ అండ్ కొందరికి నాన్ వెజ్ అలా ఇచ్చారు. ఐఎమ్ బిలాంగ్స్ టు నాన్ వెజ్, ఎందుకంటే మనం పుట్టుకతోటి నాన్ వెజ్ తినుకుంటూ బతికాం కాబట్టి. ఏదో పుట్టగానే కోళ్ళు మేకలు మెడలు వేసుకొని తిరిగినట్టు. ఓకే, సో ఇప్పుడు కుకింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం చూడాలి అంతే. సో ఇక్కడ మొత్తం కటింగ్ జరుగుతుంది, చూద్దాం. మ్యామ్ మీది ఏం కర్రీ? జోష్నా మ్యామ్ మీది ఏం కర్రీ? కర్రీ మర్చిపోయి ఓకే ఓకే ఓకే. లావణ్య మీది? సాంబార్, సూపర్. ఓకే, మీరు తమిళ ఇండస్ట్రీ. కృష్ణ సార్ మీదేం కర్రీ? ఆలు. ఓకే 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 ఓకే. మై స్వీట్ సిస్టర్ వంట చేస్తుందంటే ఇలా పెంట్ అవుతుంది. శైలు వంట చేస్తుందంటే పెంట్ అవుతుంది అంట. ఓకే మౌనిక తుమారా? అరే బ్లాగ్ తీసుకొని తెలియదు కదా. ఓకే కలినారు బ్రో. నేను ఉల్లిగడ్డలు కట్ చేస్తుంటే ఒకటి గుర్తుకొచ్చిందన్న. ఆ డైలాగ్ ఉంటుంది చూడు, నువ్వు కానీ వంట చేస్తే ఉల్లిపాయలు కూర్చొని. ఓకే
కట్ చేసుకోండి అన్న. ఏంటన్నా మీది ఏం కర్రీ? పన్నీర్. చికెన్ మటన్లు వేయాలి, ఏం పన్నీర్ ఏం తింటావు? బాగానే. ఓకే. A few moments later. సో గాయ్స్ కటింగ్ అయిపోయింది, కుకింగ్ స్టార్ట్ చేసాం. మనం ఏం చేయలేదు అనుకోండి. వెంకటన్న ఏం చేసినావు ఇప్పటిదాకా? కట్ చేసినావు అన్న ఏమన్నా? పర్లేదు, నేను 2 ఉల్లిగడ్డలు కట్ చేసినావు అన్న. చెప్తాను మౌనికి ఏదో వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. మౌనికి ఒకసారి కొంచెం ఇంకొంచెం కలుపు, వీడియో అయిపోయేదాకా. ఏం కర్రీ అన్నది? టమాటో చట్నీ. ఓ షిట్. ఓకే, మా టీం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఏంటి చికెన్ మటనా? దీనికోసమే చూసారా, ఎవరు సపోర్ట్ చేస్తారు కానీ తినడానికి మాత్రం అందరూ వస్తారు. మటన్ అది మటన్ కోకున్న విలువ. శైలు ఏం చేస్తున్నారా? ఏం చేస్తలేదు, అట్టిగా అట్లా యాక్టింగ్ చేస్తుంది నాకు తెలుసు. కానీ ఏం చెప్తున్నావు? ఫ్రెంచ్ ఫ్రైస్ అవి. ఇక్కడ ఉన్న అన్ని వంటలు తింటా, నువ్వు చేసిన ఆలు ఫ్రై తప్ప తినా. జనగాన మన నువ్వు చేసింది నేను తినా. ఓకే, సార్ మీది ఏం కర్రీ? సార్ యు ఆర్ సపోర్టింగ్ తమిళ ఇండస్ట్రీ. యు ఆర్ సపోర్టింగ్ తమిళ ఇండస్ట్రీ. కలర్ఫుల్ ఉంది. ఏ టీం నీ టీం ఏది? అన్న వాళ్ళ టీం ఇంకా రాలేదు. ఓకే, ఆల్ టీమ్స్ ఆర్ యాక్టివ్ బట్ హెచ్ఆర్ టీమ్ యాక్టివ్ కనిపిస్తలేదు. మీ కుకింగ్ ఏది? మీది మంచి మనసు. మంచి మనసు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఎవరన్నా యాక్టివ్ గా ఉన్నారు అంటే అది వంశీ సార్ టీమే. సాంబార్ చాలా ఫాస్ట్ అవుతుంది. సార్ ఎక్కడ దాకా వచ్చింది సాంబార్? వాటర్ పోస్ట్ అయిపోయినా? ఉడికిచ్చేదాకా. ఓకే, నువ్వు ఫోటోస్ పంపలే నాకు. నా జీవితంలో ఇవాళ ఏ చూస్తలే, మా చెల్లె పని చేస్తా. శివాని మన ఎటు దాకా వచ్చింది? ఇందాక క్లిప్ మంచి రాలేదు. ఓకే అన్న, అన్ని టీమ్ లాకి హెల్ప్ చేస్తారు. రేలంగి మామయ్య అన్నట్టు. రేలంగి మామయ్య కాదు, హరికృష్ణ మామయ్య. హరికృష్ణ మామయ్య. తరుణ్ బాబాయ్. ఫుడ్ గురించి తరుణ్ బాబాయ్. ఈ బాబాయ్ అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. అన్న నువ్వు ఎట్లున్నావు, నేను ఎట్లున్నా? అంగేత్ మీ టీం దేని దాకా వచ్చింది? ప్లీజ్ అప్డేట్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆయిల్ the main ingredient. You will taste the new taste of North India. No. I won't eat the potato fry because my sister is cooking. మాడిపోయింది. ఓకే, మాడిపోయిన మటన్ మీరు తినబోతున్నారు ఇవాళ. మాడిపోయిన మటన్ మీరు ఇవాళ మాడిపోయిన మటన్ తినబోతున్నారు. టమాటాలు గార్నిష్ కోసం ఇస్తారా? మనం లేట్ కమ్మర్ బ్యాచ్ అడుగుదాము. చెప్తున్నారు ఏంటని. ఓకే, లేట్ కమ్మర్ టీమ్ కర్రీ అండి. Why came later? Tell me the reason. Why came later? మాది కూడా మటనే, మా మటన్ పొయ్యి మీద ఉంది. పర్మిషన్ అడిగి రావడానికి టైం పట్టింది. అట్లా మీరేంటిదన్నా? మటన్ చికెన్ ఫ్రై. మా లెక్క డెడికేషన్ ఉండాలన్న. అంటే మా చికెన్ రాలేదు అనుకో, టేస్ట్ లేటెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ మాది కూడా అంతే, అందరం పక్క ఫామ్ హౌస్ లకి వేరే. ఇంకా అటు పక్కకి పోకపోయినా అల్లు అర్జున్ ఫామ్ హౌస్ ఉంది.
12 seconds later. మనం హెచ్ఆర్ టీమ్ అప్డేట్ కూడా తీసుకుందాం. హెచ్ఆర్ టీమ్ మీ అప్డేట్ చెప్పండి, ఎక్కడ దాకా వచ్చింది మీ కుకింగ్? చాలా కష్టే, ఇంకా మీరు స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నారు. దునియాలో అందరూ ఒక సాగు చేస్తారు, మా చెల్లి ఒక సాగు చేస్తుంది. ఏం చేస్తున్నారా? చూసినావా, నిన్ను మంట కాడి కూడా రానిస్తుంది. అది అది నీ మీద నమ్మకం కాదు. అందరు ఇంకో 6.5 hours later. అలా కుకింగ్ చేసి అందరం అలసిపోయాము. సో ఇప్పుడు ఏంటంటే ప్లే టైం, కాసేపు క్రికెట్ ఆడుకొని మా ఆఫీస్ బాయ్ కృష్ణన్న వాళ్ళ పాప బర్త్డే, అది కూడా ఇక్కడనే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయాక వీ విల్ హ్యావ్ లంచ్, అంతే ఇంకా. అన్న నీ చుట్టూ మొత్తం అమ్మాయిలే ఏరిర్రా అన్న, నీ బజ్జీల కోసమో మరి. అరే అన్న ఒకసారి చూడు, అరే పానీపూరి బండి దగ్గర ఏరినట్టు ఏరిర్రా అన్న. A few moments later. So that's the main essence of the event. See, we having a party at office is simple, right? But this one needed even more coordination and more work from all of you. So this is more work than actually entertainment. Yeah. So that's the purpose. So how did that purpose serve is what I wanted to know. Or how you felt about it. Team A. First time cooking here. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. Yeah, nice. Okay, we get started. Okay. Yeah, mate. Change points. We are fighting for points. అన్నీ అయిపోయినాక టేస్ట్ చేసి ప్రశాంతంగా చెప్తా. Yeah. సో ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు ఎండ్ ద వ్లాగ్. సో మార్నింగ్ వచ్చాము, చాలా అంటే చాలా బాగా జరిగింది, క్రేజీ అయిపోయింది. మా ఆఫీస్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయితే నాకే చాలా నచ్చింది. అసలు టీమ్స్గా డివైడ్ అయ్యి, సో ఈ టీంలో ట్విస్ట్ ఏంటంటే, అసలు ఈ పార్టీలో ఒక ట్విస్ట్ ఏంటంటే, సో 4 టీమ్స్ డివైడ్ చేశాం కదా, ఏ టీమ్ అయితే విన్ అవుద్దో, ఐ మీన్ ఫుడ్, డిసిప్లిన్ అండ్ వీ హ్యావ్ డ్రెస్ కోడ్ ఆల్సో. సో ఆ డ్రెస్ కోడ్ ఎవరైతే అన్ని థింగ్స్ని చేశారో వాళ్ళకి పుష్ప మూవీ టికెట్స్ అన్నమాట. ఆ టీం వరకు చూద్దాం ఎవరు విన్ అవుతారో. నేను ఈ వీడియో లాస్ట్లో నేను విన్నర్స్ ఎవరు అయ్యారు, టికెట్స్ ఎవరికి వచ్చాయో చెప్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చీచా బాక్స్. థ్యాంక్ యూ.